ఇది మన కావలి నియోజకవర్గంలో దాదాపు 47 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అందరికీ తెలిసిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్, జోదిన ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల కోసం, అదేవిధంగా రామాయపట్నం పోర్టు మన రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రెండు కూడా అటు మత్స్యకారులకి రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవి కంప్లీట్ చేసుకోబడ్డాయి. దాన్ని కట్టింది కూడా మన అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని కూడా అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు కాబట్టి ఎవరైనా కడితే ఆ క్రెడిట్ వచ్చి ఆయన తీసుకునేది అలవాటు కాబట్టి ఓకే తీసుకున్నాను, అది వదిలేద్దాం. ఈరోజు మన తీర ప్రాంతంలో రామాయపట్నం పోర్టు రావటం ఒక ఎత్తు, దానికి అనుబంధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా బీపీసీఎల్ కంపెనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు మేము వాళ్ళకి దాదాపు ఆ తీర ప్రాంతంలోని గ్రామాలు, మన కావలి నియోజకవర్గంలో ఉండే గ్రామాలు మృతుకోట కావచ్చు, చెన్నైపాలెం, 2 చెన్నైపాలెం, పంటపాలెం, అవన్నీ ఆ పంచాయతీలు కావచ్చు, అదేవిధంగా ఆనమడుగు, సర్వాపాలెం ఆ పంచాయతీలు, తుమ్మలపెంట పంచాయతీ, వీటికి సంబంధించిన దాదాపు 8,000 ఎకరాలు ఆ కంపెనీస్కి పవర్ ప్రాజెక్టు కావచ్చు, బీపీసీ కావచ్చు, వాటికి ఇప్పించాలని ఆ రోజు అంతా కూడా ట్రై చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం తక్కువ ఇస్తామంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు మినిమం 35-40 అడిగాను, 35 దాకా వచ్చాడు, 35 lakhs దాకా. మేము 40 లక్షలు ఇప్పించండి అని చెప్పాము. కానీ ఇందులోకి ఎలక్షన్స్ రావటం, అది కొద్దిగా లేట్ అవటం అయింది. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పటి ఎమ్మెల్యే ఏ విధంగా తీర ప్రాంత ప్రజలను మోసం చేస్తాడు అనేది విషయం, ఎంతటి అబద్ధాలు చెప్తాడు అనేది విషయం. ఇది ప్రతి ఒక్క కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎలక్షన్స్ అప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారు, ఇదే కావ్య కృష్ణారెడ్డి గారు తీర ప్రాంతంలో మైకి పెట్టి ఏం చెప్పాడు అనేది ఇంపార్టెంట్. మైకి పెట్టి ఏ విధంగా అబద్ధాలు చెప్పాడు అనేది ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్క మత్స్యకారుడు, ప్రతి ఒక్క తీర ప్రాంతానికి సంబంధించిన గ్రామ ప్రజలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు నేను చెప్పింది ప్రభుత్వం 35 లక్షలు అంటే 40 లక్షలు ఇవ్వమని చెప్పండి అని మేము చెప్పాము. కాబట్టి అది మీరు ఆ రోజు ఇప్పుడున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎలక్షన్ ప్రచారంలో గ్రామాల్లో పోయి ఏం చెప్పాడో తెలుసా? గ్రామాల్లో పోయేసి 50 లక్షలు ఇస్తామంటే, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 50 లక్షలు వాళ్ళకి ఎందుకు, 5 లక్షలు కమిషన్ నాకు ఇవ్వండి అని అక్కడ ఏ విధంగా అబద్ధాలు చెప్పాడో మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు, ఇంటికి ఒక ఉద్యోగం, ఎవరైతే భూములు కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మీ భూములు ఆక్యుపై చేసే ముందే పేపర్ మీద కలెక్టర్ కాడ సంతకం చేయించి, ఏంటి కలెక్టర్ కాడ మీ ఇంటికి ఒక ఉద్యోగం, ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎవరైతే భూములు కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పించి 50 లక్షల రూపాయలు మేము ఇప్పిస్తామని ఆనాడు ప్రతి ఒక్క తీర ప్రాంత గ్రామంలో చెప్పున్నాడు.
ఈరోజు ఏమంటాడు తెలుసా? వాళ్ళు పోయి అడిగితే మీ భూమికి 12 లక్షలు వస్తుంది, వాళ్ళేదో దయచేసి దయ ఉంచి ఇంకొక 6 lakhs యాడ్ చేసి 18 లక్షలు ఇస్తారు అంతే, నా కాడ కాబాకండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇంటికి ఒక ఉద్యోగం భూమికి ఉద్యోగం కూడా నేనేం చెప్పలేదు అని ఈరోజు వాళ్ళ మీద కసురుకొని ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చిన వాడిని గెంటేసిన పరిస్థితి. ఈరోజు చాలా మంది మత్స్యకారులు, చాలా మంది గుద్దుకోట నుంచి, చెన్నైపాలెం నుంచి, ఆనమడుగు సవేపాలెం, తుమ్మపేట నుంచి మా కాడకు వచ్చి ఈరోజు చెప్తాను, సార్ మేము విధంగా పోతే మమ్మల్ని ఈ విధంగా అరిసి తిట్టి పంపించాడు సార్. ఆ రోజు మా గ్రామానికి వచ్చి 50 లక్షలు నేను ఇప్పిస్తాను మమ్మల్ని కలెక్టర్ చేత గాయించి సంతకం పెట్టించి ఎవరైతే భూమి కోల్పోయారో వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తానని ఆ రోజు మీటింగ్ వెళ్ళిపోయాడు. ఇక్కడ మీ అందరికీ ఏమన్నా తెలుసా బావి? విన్నాగా చెప్పండి, ఏమంటే తెలుసా? విన్నాగా? వినా కదా? నేను వినిపిస్తాను, ఉన్నాడు ఎందుకు మీకు చెప్పేదా? భయపడతాట బాగా నేను వినిపిస్తా ఉన్నాను. ఆయన 50 లక్షలు ఇస్తామంటే 5 లక్షలు నేను కమిషన్ అడతా అంట, లేదంటే 30 లక్షలు ఇస్తానన్నా అంట. ఓకే, అట్లా తీసుకున్నా కూడా 30 లక్షలు నేను ఇప్పిస్తే గ్రేటే కదా. ఈరోజు 18 లక్షలు ఇప్పిస్తానంటున్నాడు. 50 లక్షలు ఇప్పిస్తానని చెప్పి కరెక్ట్ చేత ఇంటికి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రాయించి ఆ తర్వాత గ్రాంట్ తీసుకుంటామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమయ్యాడు? ఎటుపోయాడు? ఎక్కడ కాపగా కాస్తున్నాడు? ఆయన టైం లేదు, ప్రజల సమస్యలు ఆయనకి టైం లేదు. ఎవరిని ఎత్తి చేయగలుగుతామా? ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద ఆడ కత్తులు పెట్టి, దొంగ కేసులు పెట్టి, SC ST కేసులు పెట్టి ఇబ్బంది పెడతామా అన్నది తప్ప ఈరోజు ఆయన చేసేదంతా ఏదైతే ఎలక్షన్స్లో చెప్పాడో అతను అన్ని అబద్ధాలు. ఎందుకంటే ఆయన టీచర్ కదా, బాగా ధారాళంగా మాట్లాడతాడు. మేము ఆయన బాగా మాట్లాడగలం కొద్దిగా. ఈరోజు ఆయన చేసేది మొత్తం ఏందో మీకు తెలుసు కదా. ఏదైతే మా మీద అక్రమ కేసులు పెట్టాడో, ఏవైతే మా మీద నిందగా అనుకున్నాడో, ఏదైతే మా నాయకుడిని తోలిపేదానికి ఇటు పక్క కానిమన్నాడో, ఆ భగవంతుడు అతనికి అన్ని రివర్స్ చేశాడు.